హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్. ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది. ఫైనల్గా అహోబిలంకి అయితే చేరుకున్నాం. అహోబిలానికి 2 పేర్లు ఉంటాయండి, ఒకటి దిగువ అహోబిలం, రెండవది ఎగువ అహోబిలం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది దిగువ అహోబిలంలో. యాక్చువల్గా ఎగువ అహోబిలంకి వెళ్దాం అనుకున్నాం, బట్ ఫారెస్ట్ ఏరియా అండ్ నైట్ టైం, సో అంత సేఫ్ కాదని చెప్పి ఈరోజు ఇక్కడే క్యాంపింగ్ టెంట్ వేసుకొని హ్యాపీగా నిద్రపోవాలి. ఇప్పుడు మనకు కనిపించేది దిగువ అహోబిలం టెంపుల్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ దాని ముందు రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్లోనే మా క్యాంపింగ్ సెటప్ అనమాట. సో ఇక్కడ ఒక బైక్ పెట్టిన నాది, అండ్ ఇక్కడ MT-15. మా క్యాంపింగ్ సెటప్ చూడండి ఇక్కడ అనమాట. మంచిగా ఉన్నారు ఇద్దరు లోపల. ఇంకా ఇక్కడ నేను పడుకుంటా అని చెప్పిన ఈ సందులో. అక్కడ ఒక బైక్ ఉంది, ఇక్కడ ఒక బైక్ ఉంది. ఇక్కడ ఎందుకు పడుకుంటా అని చెప్పానంటే ఎందుకో పడుకోవాలనిపించింది, కొంచెం నాకు క్రేజీ అనిపించింది అనమాట. ఇట్లా టెంపుల్ ముందర రోడ్డు పైన, అండ్ ఇక చూడండి, ఇక నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, ఇదిగో. సో అట్లా పడుకోవాలనిపించింది. ఎగువ అహోబిలం నుంచి కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది, వీడియోస్ మాత్రం క్రేజీ ఉంటాయి. నాకు ఇది పొద్దున్నే చూడగానే చాలా అంటే చాలా బాధేసింది. కంప్లీట్ సిమెంట్ స్ట్రక్చర్ అయితే కాదు, రాయి స్ట్రక్చర్ అనమాట. ఇంత పద్ధతిగా ఎంతో కష్టపడి పేర్చే ఉంటారు. ఇది నాకు తెలిసి కొన్ని సంవత్సరాల పాటు ఇది వాడుకునే ఉంటారు. ఎందుకు వాడడం లేదో మాత్రం నాకైతే అర్థం కాలేదు. ఇది చూసి కొంచెం బాధేసింది. చూద్దాం, ట్రై చేద్దాం. మనకు కొంతమంది ఫాలోయింగ్ వస్తుంది కదా, మనకు ఫాలోయింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటివి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తే అట్లీస్ట్ మనం ఎంతో కొంత చరిత్రను కాపాడిన వాళ్ళం అవుతాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ పే అండ్ యూజ్ వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడనే ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. రైట్ సైడ్లో చూస్తే దిగువ అహోబిలం టెంపుల్, అండ్ కొంచెం మీకు ఇందులో నుంచి నడుచుకుంటూ వెళ్తే పే అండ్ యూజ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఎవరైనా చెప్తారు మనకి. ఇప్పుడు మా టాస్క్ ఏంటంటే ఈ ఇందులోనే లగేజ్ మాది పెట్టి బయలుదేరాలి. ఒక్క నిమిషం ఆగుస్తున్నా. చెప్తా మా దగ్గర ఉన్న లగేజ్ మొత్తం ఈ హోటల్లో పెట్టేశాము. ఇదే హోటల్లో టిఫిన్ కూడా చేస్తున్నాం. కనిపిస్తున్నారు కదా పిల్లలు, స్కూల్ నుంచి టూర్కి వచ్చారంట. నిజంగా వీళ్ళ మేనేజ్మెంట్ గ్రేట్ అండి, ఎందుకంటే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ గురించి పిల్లలకు తెలియాలి, చాలా మంచిది. వీళ్ళంతా మదనపల్లి నుంచి వచ్చారంట. రియల్లీ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ టీమ్. క్రేజీ అసలు. వీళ్ళంతా స్కూల్ పిల్లలంట, టూర్కి వచ్చిళ్ళంట. అరౌండ్ 55 స్టూడెంట్స్. జస్ట్ ఏ స్మాల్ ఎక్స్చేంజ్ అనమాట. ఆ బైక్ వచ్చేసి వాళ్ళు తీసుకుంటున్నారు, అండ్ వాళ్ళ బైక్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి వెహికల్స్లో తీసుకెళ్తారు మిమ్మల్ని ఎగువ అహోబిలంకి. జీప్స్, కమాండర్ జీప్స్, బొలెరో వెహికల్స్లో తీసుకెళ్తారు. ఇట్లా పట్టుకున్నా ఏంటంటే యాక్చువల్గా మాకు సజెస్ట్ చేసింది వాటర్ బాటిల్ క్యారీ చేయండి అని. మేము మర్చిపోయాము ఆయన. నేను మీకు సజెస్ట్ చేస్తాను, వాటర్ బాటిల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. ఓకే, మనం వెళ్ళేది ఫారెస్ట్లోకి అనమాట. ఒకవేళ వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడ వాటర్ కూడా వస్తాయి, కానీ మన దగ్గర బాటిల్ ఏంది, ఎన్ని వస్తాయని లాభం. 7.2 కిలోమీటర్స్ ఎగువ అహోబిలం. ఓకే, లెట్స్ గో. నరసింహస్వామి నామస్మరణతోని మారుమోగిపోతుందండి. ఎక్కడ చూసినా అవే వినబడతా ఉంటాయి, ఎందుకంటే ఈ క్షేత్రమే ఆయనది. కొండ చూసారా ఎట్లుందో, క్రేజీ వ్యూస్ అండి. సింగిల్ రోడ్డు, జాగ్రత్తగా వెళ్ళాలి. హాయ్ హాయ్ అండ్ గైస్, ఫైనల్గా ఎగువ అహోబిలానికి చేరుకున్నాము. మా బైక్స్ వచ్చేసి ఇక్కడ కార్నర్లో పార్కింగ్ చేసాము. ఇక్కడ నా చుట్టూ ఉన్న లొకేషన్ చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. ఎటు చూసినా సరే కొండలే కనిపిస్తాయి, మధ్యలో మనం ఉంటాం, చాలా బాగుంటుంది. ఎగువ అహోబిలంలో మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందే వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఇక్కడే కొనుక్కోండి. వీలైతే టిఫిన్ చేసి వెళ్ళండి. ట్రెక్కింగ్ కాబట్టి మనకు వెళ్ళే దారిలో ఎక్కడ ఏం దొరకవు, ఓన్లీ వాటర్ దొరుకుతాయి. సో అందుకే ఇక్కడ ఈ బోర్డు చూడండి, పెద్దవాళ్ళ కోసం, నడవలేని వాళ్ళ కోసం డోలీ ఫెసిలిటీ ఉందండి ఇక్కడ. అందులో కూర్చుంటే చాలు, వాళ్ళే దర్శనానికి తీసుకొని వస్తారు. హాయ్, ఎంత అన్న డోలీకి? 600 నుంచి పైకి అయితే 4000 తీసుకుంటారు. ఎక్కడ? జ్వాలా నరసింహ. ఓకే, ఇక్కడికైతే 600 తీసుకుంటారు. అప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది జ్వాలా నరసింహ? 6 వస్తుంది. అప్ అండ్ డౌన్ 6 వస్తుంది సార్. 3 కిలోమీటర్లు. అవును. మీరే తీసుకెళ్తారా? డోలీ వాళ్ళు మేమే.
డైరెక్ట్ జ్వాల నరసింహస్వామి వరకు 4,000 రూపాయలు ఒక్కరికి. అంటే 3 కిలోమీటర్లు ఉంటుంది అది. సో కొంచెం కఠినంగానే ఉంటుంది అంట ట్రెక్కింగ్, అందుకోసం 4,000 రూపాయలు. లక్ష్మీనరసింహస్వామి ఎగువ అహోబిలం క్షేత్రంలో అన్నదానానికి మాత్రం కొదవలేదండి. నేను చాలా చోట్ల చూసుకుంటూ వస్తున్నా, చాలా అన్నదాన బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. సో అదొక మంచి విషయం. ఈ అడవిలో ఏం దొరకని ప్రదేశంలో అన్నదానం చేయడం అనేది గొప్ప విషయం. వాళ్ళకి టికెపో ఇక్కడ చూడు బాబు. మనం కొన్ని స్టెప్స్ ఎక్కగానే రైట్ సైడ్లో ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. అహోబిలంలో మొత్తం 9 నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి. ఆ 9 క్షేత్రాలకు సంబంధించిన డీటెయిల్స్ రూట్ మ్యాప్ ఈ సర్క్యూట్లో ఉంటుంది. వీలైతే చదువుకొని ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి. ఫస్ట్ మేము జ్వాల నరసింహస్వామి దర్శనం చేసుకొని రిటర్న్లో మిగతా టెంపుల్స్ని దర్శనం చేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఫస్ట్ వచ్చే టెంపుల్ మెయిన్ టెంపుల్ అహోబిలం టెంపుల్ అన్నమాట. ఇక్కడి నుంచి అసలు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. మనం వెళ్ళే దారిలోనే మాలోల వరాహ నరసింహస్వామి టెంపుల్స్ ఉంటాయి. వాటి తర్వాత జ్వాల నరసింహస్వామి టెంపుల్కి ట్రెక్ చేయాల్సి ఉంటుంది. చాలామంది చెప్పులు అక్కడక్కడ వదిలేసి వెళ్తున్నారు. మేము మాత్రం మా బైక్స్ దగ్గరనే మా చెప్పులు వదిలేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఇట్లా వాటర్ పట్టుకుని తాగాలి. ఒకవేళ బాడీ లేకుంటే ఇట్లా రైట్ క్రేజీ అనమాట. సో ఇప్పుడు ఇది మనకు కనిపించే కన్స్ట్రక్షన్ ఏంటి తెలుసా? కాలక్షేప మండపము. అంటే ఎవరైతే అక్కడ జ్వాల నరసింహస్వామి దగ్గరికి దర్శనం కోసం వెళ్తారు కదా, సో వాళ్ళు ఇక్కడ కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళాలి. సో ఇక్కడ ఇక్కడ చిన్నోడు పోసుకుంటాను, ఏం పర్లేదు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఓ ఇలా తీసుకెళ్తారు అనమాట డోలీ. ఎవరికైతే మొక్కులు ఉండి ప్లస్ నడవలేని పరిస్థితుల్లో ఉంటారు చూడండి, వాళ్ళ కోసం ఇక్కడ డోలీ ఏర్పాటు చేస్తారు అనమాట. ఇట్లా ఛార్జ్ తీసుకుంటారు. బట్ అసలు నన్ను అడిగితే డబ్బులు మ్యాటరే కాదు. ఈ క్షేత్రానికి రావాలి, దర్శనం చేసుకోవాలని మనసులో ఉండి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది చూడండి, అది డబ్బుల కంటే నరకమైనది అనమాట. చాలా బాగుంది కదా. మొత్తం మనం ఇలాంటి కొండ అంచుల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మాలోల నరసింహస్వామి క్షేత్రం అనేది ఈ స్టెప్ త్రూ పైకి వెళ్ళాలి, అటు సైడ్ వెళ్ళాలన్నమాట. కనిపిస్తుంది కదా, ఈ నదిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నడకదారి మాత్రం అంత ఈజీ అయితే కాదండి. కనబడుతున్నాయి కదా ఈ రాళ్ళు, ఈ రాళ్ళ మధ్యలో నుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తేనే ఆ నరసింహస్వామి దర్శనం జరుగుతుంది. కొంచెం అజాగ్రత్తగా ఉన్నామా పడిపోవడం, గాయాలవ్వడం మాత్రం పక్కా. వెళ్ళే దారిలో ఇలాంటి బ్రిడ్జెస్ చాలా కనిపిస్తాయి. వీటిపైన నుండి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ బ్రిడ్జెస్ పైన ఫుల్గా ఫోటోలు దిగి ముందుకు వెళ్దాం పదండి. అసలు మేమే వెళ్ళడానికి ఇంత కష్టంగా ఉంది, అట్లాంటిది ఒకసారి చూడండి ఎవరెవరు వస్తున్నారు. కాసే ప్లేస్ Bangalore. ఓకే, ఫ్రమ్ బెంగళూరు. Bangalore, Bombay, Kumbhakonam. ఓకే, From all over the country. We are basically Tamil. యా ఐఎమ్ టేకింగ్ ఏ వీడియో. I am from Bombay. You are from Bombay. We are from Bangalore. He is from Bombay, Bangalore. Karnataka, Bangalore, Tamil Nadu, Tanjore. Oh, slow. Okay. Our origin is Kumbhakonam. Good. We are from Hyderabad actually. Okay. I am taking a video for YouTube purpose only. Okay. You have This, covered 4 states. oh, very nice. Actually, 4 states. 3 states namba. Illa our vande inda Andhra. Avare state. Ama avare state Andhra. okay. Nanu 3 ఒకటి నేను 1 4. సూపర్. అవునండి. We thought we are the youngest people, but not. You people are youngest. Good. You are motivational to, yeah, of course, youngsters. Our motivation is Lord Narasimha. Super. Be careful, okay? All the best. Yeah, thank you, ma'am. చూసారా, ఇంతమందిని అడిగినా ఇక్కడ రమ్మని చెప్పి వాళ్ళందరికీ ఇదే ఒక పెద్ద మోటివేషనల్ వీడియో. ఎవరెవరు వస్తున్నారో చూడండి. యంగ్స్టర్స్, మీకున్న విలువైన సమయం ఏజ్, ఆ ఏజ్ అంతా పోయినాక
నాకు తెలియదు మాటలు రావు ఇక. వెయిట్ అరే వినయ్, అరే సాగర్ గా వంశీగా ఉంటారా మీరు అన్నీ ఉండరా మీ బతుకులు ఎట్రారా మీరు? సో ఫ్రస్ట్రేషన్ చాలా మందిని అడిగినండి. యాక్చువల్లీ ఇది లాస్ట్ వీక్ రావాల్సిన వీడియో ఇది. అట్లా అంటే మేము లాస్ట్ వీక్ ఇక విజిట్ చేయాల్సిన వీడియో. మర్చిపోయినా అరే సాయిగా ఎప్పుడు ఆ పొలాల పోటీ ఉంటావురా, అప్పుడప్పుడు రారా చూడరా ఎంత బాగుందో చూడు. ఇగో నువ్వెవరికైనా చెప్పు, నువ్వు కూడా కొంతమందిని అడిగే ఉంటావు కదా ఇక్కడ రమ్మని చెప్పి, నువ్వు వాళ్ళకి నువ్వేం చెప్తావు చెప్పు. రండిరా 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 అంటే రారేంట్రా, అక్కడే ఉంటారేంట్రా హైదరాబాద్ లో, రండిరా. సో ఇదన్నమాట, ఇక్కడికి వస్తే కానీ తెలియదు. వాళ్ళు మొత్తం క్రేజీ మాట్లాడుతున్నారు తెలుసా. దుబాయా? నేనేమన్నా మీరందరూ మా వాళ్ళకి మోటివేషనల్ అండి అందుకు చూపెడతా అంటే వాళ్ళు ఏమన్నారు సార్, మాకు మోటివేషనల్ నరసింహస్వామి అన్నారు. హెచ్చి పడేసింది డైరెక్ట్ డైలాగ్. அது உக்ரஸ்தம்பம். அங்க உக்ரஸ்தம்பத்துல இருந்தா நரசிம்மசாமி வெளியில வந்து ஹிரண்யகசிப காலா நரசிம்மசாமி வதம் பண்ணுவார். அது அங்கேதான் பிரகலாதனுக்காக நரசிம்மசாமி மகாவிஷ்ணு நரசிம்ம ஏன் பிரகலாதனுக்காக வந்தாருன்னா, பிரகலாதன் என்ன சொல்லுவான், சுவாமி எல்லா இடத்துலயும் இருப்பாரு அப்படின்னு. அதுக்காக என்ன பண்ணாருன்னா, இந்த பூமியில இருக்கிற ஒவ்வொரு இடத்துலயும் அவர் இருந்தார். பூமியில இருக்கிற ஒவ்வொரு இடத்துலயும் சுவாமியா இருந்தார். எல்லா இடத்துலயும் இருந்தார். ஒவ்வொரு அணுகுலையும் இருந்தார். ஒவ்வொரு அணுகுல ஒவ்வொரு ஆட்டம்லயும் நரசிம்மசாமி இருந்தார். அவன் பிரகலாதன் என்ன சொன்னா, ஹிரண்யகசிபு கேட்பான், இந்த அவன் செஞ்ச தூண் இல்ல அது, அவன் தானே கட்டினான், అక్కడ ఉన్నాడని చెప్తాడు. அவன் கட்டினா இல்ல, ஏன் நான் கட்டின இந்த தூண்ல இருக்காரான்னு கேட்டான். உடனே ஏன்னா அங்க வந்து என்னன்னா தாங்குற ஹெட்வெயிட், தாங்குற ஹெட்வெயிட்ல நான் பண்ணினத்துல இருக்க மாட்டான் பகவான் அப்படின்னு. அதுல இருந்து என்ன பண்றான், இந்த தூணை உடைச்சு அந்த உக்ரஸ்தம்பத்தை உடைச்சு அது உள்ள இருந்து வெளியில வந்து ஹிரண்யனை வரம் பண்ணுவார். அங்கதான் போய் என்ன பண்ணுவாரு, அவன் வரம் வாங்கியிருப்பான். என்ன வாங்கியிருப்பான் வரம்னா, பகல்லையும் கூடாது ராத்திரியும் கூடாது, வீட்டுக்கு உள்ளேயும் கூடாது வெளியிலையும் கூடாது, வானத்திலையும் கூடாது பூமியிலையும் கூடாது, மனுஷனும் இருக்க கூடாது மிருகமும் இருக்க கூடாது, எந்த ஆயுதம் எந்த வெப்பனும் இருக்க கூடாது அப்படின்னு. அதனால என்ன தன்னோட மனுஷனும் மிருகமும் கலந்த நரசிம்மமா வருவாரு. மனுஷனா கூடாது மிருகமா இருக்கக்கூடாது, மனுஷனும் மிருகமும் கலந்து நரசிம்மனா வருவாரு. பகலும் இல்லாம சாயங்காலம்ல பிரதோஷ காலத்துல சாயங்காலம் சந்தியா காலத்துல வருவாரு. உள்ளயும் இல்லாம வெளியும் இல்லாம படியில వాసపడిயில బయట కాదు లోపల కాదు అన్నప్పుడు గుమ్మం మీద సాయంత్రం పూట గుమ్మం మీద. அதனால வானத்திலையும் கூடாது பூமியிலையும் கூடாது, தன்னோட மடியில வச்சுக்குவாரு. எந்த ஆயுதமும் கூடாதுன்னு தன்னோட சுதர்சன சக்கரத்தை நகமா மாத்தி நகத்தால கிழிச்சு கொள்வார். అర్థమైంది. గోవిందా గోవింద. அதனாலதான் உக்ரமா இருந்தது மேல. ఓకే ఫ్లాగ్ ఇది. ఓ యా ఐ సీన్. You seen? Yes. You seen the flag? We are going to there only. You all. நான் இங்கேயே கீழே உழுவணும். Be careful, okay? ప్రజెంట్ మనం గరుడ పర్వతం వేదాది పర్వతం మధ్యలో ఉన్నాము. ఈ ప్లేస్ని భవనాసిని అంటారు. ఇక్కడి నుంచి మనకు కనిపించే కొండనే ఉగ్రస్తంభం. అక్కడికి వెళ్ళాలంటే మాత్రం అంత ఈజీ అయితే అసలు కాదు, చాలా కష్టమైన పని, డేంజరస్ ట్రెక్కింగ్ అన్నమాట. ఫస్ట్ అయితే మనం జ్వాల నరసింహస్వామి టెంపుల్ని దర్శనం చేసుకుందాము, దాని తర్వాత ఉగ్రస్తంభానికి బయలుదేరదాం. ఇక్కడ ప్రధానమైన నది భవనాసిని నది. స్టోరీ ఏంటంటే, రాక్షసుల్లో రాజైన హిరణ్యకశిపుడిని సంహరించడానికి అంటే చంపడానికి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి స్తంభం నందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రం. ఇక్కడే సగం మనిషిగాను సగం సింహ రూపంలో నరసింహస్వామి ప్రత్యక్షమై ఆ హిరణ్యకశిపుడిని సంహరించాడంట. మనకు వెళ్ళే దారిలో కొద్దిగా టైంపాస్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు, న్యాచురల్గా ఎవరు ప్రొవైడ్ చేయకుండా టైంపాస్ యాక్టివిటీస్ చూపిస్తాయి చూడండి. ఇదిగో వీళ్ళే. సో ఇది చూడండి, ఇది ఒక కొమ్మ ఊడ. ఇక చూడండి, ఇక్కడ చిన్న పిల్లలు అయిపోయారు, చిన్న పిల్లలు లెక్క ఉయ్యాలు అవుతున్నారు. చా సో మనం వెళ్దాం పదండి. నిజం ఏంటంటే యాక్చువల్గా నేను కూడా ఉయ్యాల ఊగిన, సో నన్ను చూసే వాళ్ళు వచ్చిళ్ళు. క్రేజీ. ఇలాంటి ఎంజాయ్ చేయాలి.
ఇంకెప్పుడు మరి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? చలో వెళ్దాం పదండి. మాట్లాడుకుంటూ కొండపైకి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే డ్యాన్స్ చేసుకుంటావు. దారి చూసారా ఎంత క్రేజీ ఉందో? కొంచెం స్లిప్ అయినా కూడా కింద పడతాం పోయి ఎక్కడో. ఇంకా పైకి వెళ్ళాలి, చూపిస్తా చూడండి. హౌ మెనీ స్టెప్స్ తీసారు దగ్గర? జ్వాలా నరసింహస్వామికి 400 స్టెప్స్ అయిపోతాయి. అంతేనా? నరసింహస్వామి ఉగ్రస్తంభానికి దారి ఇటు. ఫస్ట్ అయితే ఇక్కడ జ్వాల నరసింహస్వామి దర్శనం చేసుకొని ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్దాం మనం. కంప్లీట్ స్టెప్స్ 400 స్టెప్స్. ఇవి 400 స్టెప్స్ ఎక్కి వచ్చాం. ఖచ్చితంగా ఉన్నాయి అన్నమాట స్టెప్స్. ఇట్ మీన్స్ కరెక్ట్గా ఇట్లా పైకి. జ్వాల నరసింహస్వామి సన్నిధి ఇక్కడ అన్నమాట. జ్వాల నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే మీరు స్నానం చేసినా చేయకున్నా కూడా ఖచ్చితంగా ఆ దేవుడే మిమ్మల్ని స్నానం చేసి రప్పించుకునేలా చేస్తాడు. ఎట్లా అంటారా? ఒకసారి చూపిస్తా చూడండి. బా చూడండి, కొండ అంచు నుంచి ఎట్లా పడుతున్నాయి వాటర్ ఫాల్ లాగా పడుతున్నాయి కంప్లీట్గా. ఇది ఖచ్చితంగా నడుస్తాం మొత్తం. మీకు కనిపిస్తుంది ఇక్కడ చిన్న రెయిన్బో వచ్చింది కరెక్ట్గా ఈ వైట్ కలర్ జాలి నుంచి. ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి, రెయిన్బో కనబడుతుంది నాకైతే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళింది కరెక్ట్ రెయిన్బో కిందికి డైరెక్ట్. ఓకే బాయ్ మరి. గరుడన్ బాడీ ఓకే, సైడ్ రక్క. అవును థింగ్స్. ఓకే, గరుడన్ కాకుండా కీజ ప్రహ్లాద వరదన్ ప్రత్యక్షం. కీజ ప్రహ్లాద వరదన్ లక్ష్మీ గరుడన్ దా ఉత్సవం. సో ఈ వేదాద్రి పర్వతం అన్నమాట ఇది. అది గరుడాద్రి పర్వతం. ఓకే, అది గరుడాద్రి పర్వతం. ఉత్సవం అంటే ఇక్కడ 1 year ఒకసారి బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఓకే, ఆ ఉత్సవాల్లో లాస్ట్ 10 రోజు వచ్చేసి గరుడోత్సవం ఉంటుంది అన్నమాట. అంటే నరసింహస్వామి చేతులు కడిగిన స్థలం. ఓకే, సంహారం తర్వాత పేగులు తీస్తాడు కదా, రొక్క చించిన తర్వాత రక్తంతో ఉంటాయి అన్నమాట చేతులు. ఓకే, ఆ రక్తం కింద పడితే 1000 మంది వీరనకశిపులు పుడతారు. మళ్ళీ నేల మీద పడిందంటే 1000 మంది పుడతారు. ఓకే, 1000 లక్షల కొద్ది పుడతారు అన్నమాట. కాబట్టి వాటర్ లో కడుగుతాడు ఆ రక్తంతో ఉన్న చేతులు. ఓకే, ఇప్పుడు నేల మీద పడిందంటే మళ్ళీ జన్మ ఉంటుంది. ఆ జన్మ అనేది ఉండకూడదు అని చెప్పేసి వాటర్ లో కడుగుతాడు. ఓకే. సో ఇప్పటికీ అలా ఎర్రగునే అని చెప్తారు కదా వాటర్. అది మెయిన్. ఓకే, అదే వాటర్ ఇక్కడికి వస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్గా జ్వాల నరసింహస్వామి దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. చూశారు కదా, దాదాపు 3 కిలోమీటర్ల ట్రెక్కింగ్. మాకు మాత్రం ఇది ఒక మంచి మెమరబుల్గా ఉండిపోతుంది. ట్రెక్కింగ్లో చాలామంది పరిచయం అయ్యారు. ఇక ఇప్పుడు అసలు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అదేనండి, ఉగ్రస్తంభం వైపు వెళ్తున్నాం. పానకం ఇక ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ ఇంకా దర్శనం, ఈ రెండు ఎలా జరిగినాయో నెక్స్ట్ వీడియోలో చూడండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ రాజేష్ పటేల్. రాజేష్ పటేల్. హాయ్ బ్రో. పేరు శివకుమార్. ఎక్కడ? గోదావరిఖని, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. సో మన కరీంనగర్ వాళ్ళే. మన కరీంనగరే. మన కరీంనగర్ డిస్ట్రిక్ట్. హాయ్ హాయ్. అందరూ గోదావరిఖనేనా? అందరూ గోదావరిఖని. చాలా బాగుంది ట్రెక్కింగ్. ఎట్లా అనిపించింది? వస్తారా పైకి ఉగ్రస్తంభం దగ్గరికి? కష్టం, ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాం కానీ పిల్లలు ఉన్నారు కొంచెం ఇబ్బందిగా. సూపర్. నైస్ టు మీట్ యూ. Yeah. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్. Definitely. Thank you. చూడండి కనబడతాం మీరు. ఎస్పీ రాజేష్ పటేల్ హిందీ వేరంగా పెట్టుకుంటాం. ఓకే అన్న, ఇప్పుడు వేసుకునే అప్పుడు వస్తుంది. సరే బాయ్ మరి. ఓకే, మీరు పైన చూడలే అన్నారు కదా, ఇప్పుడు చూడొచ్చు. బాయ్ బాయ్. క్రేజీ. ఉగ్రస్తంభం నడక దారి. జాగ్రత్త, తాడు పడుకుని ఎక్కడ చూసుకో అక్కడ పైన. ఓకే, వీఆర్ గోయింగ్ టు ఉగ్రస్తంభం. Nice to meet you all. See you in the YouTube. Definitely. YouTube ID
It's me, Rajesh Patel. Do you remember? I think you forget. It's me, Rajesh Patel. Yes, your voice will be great to me actually. More than a row, you are talking about this. That's great. We are giving all the All the best, sir. Thank you, ma'am. Thank you, ma'am. Good job. You Right, we are giving the content to you. definitely. You can elaborate. Be careful, okay? Ana jarata. Right, right, right. Yeah. You will see this. Where is the Unnai, water bottles unnai. this Ugrana Stambam in the YouTube. Definitely. We will see. Okay. వస్తున్నాం.